భారతీయ రైల్వేల రూపురేఖలను సమూలంగా మార్చేస్తూ దేశవ్యాప్తంగా ఆధునిక, వేగవంతమైన ప్రయాణానికి చిరునామాగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్లో మరింతగా విస్తరించనుంది. రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి వాణిజ్య రాజధానిగా భావించే విజయవాడ మరియు పరిసర ప్రాంతాల వారికి రైల్వే శాఖ ఒక తిరుగులేని శుభవార్తను అందించింది. ఎన్నో రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులు ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏపీకి మరో వందే భారత్ రైలును అధికారికంగా మంజూరు చేసింది. ఈ నూతన రైలు నవంబర్ నెలాఖరు నాటికి పట్టాలు ఎక్కనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అయిన అమరావతికి సమీపంగా ఉన్న విజయవాడ మరియు టెక్ రాజధాని బెంగళూరు మధ్య అనుసంధానం కొత్త పుంతను తొక్కనుంది. విజయవాడ బెంగళూరు మార్గం కేవలం రెండు నగరాల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువైన విజయవాడను భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు మహానగరంతో అనుసంధానించే ఒక వ్యూహాత్మక కారిడార్. ప్రతిరోజు వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు మరియు వైద్య చికిత్సల కోసం ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటివరకు ఈ మార్గంలో వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు ప్రతిరోజు అందుబాటులో ఉండే పగటిపూట రైలు సేవలు లేకపోవడం ఒక పెద్ద లోటుగా ఉండేది. ప్రయాణికులు ఎక్కువగా రాత్రిపూట బస్సులపై లేదా పరిమితంగా ఉన్న రైళ్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కేవలం 9 గంటల్లోపే గమ్యస్థానానికి చేర్చే ఈ వందే భారత్ రైలు సమయాన్ని అత్యంత విలువైనదిగా భావించే ప్రొఫెషనల్స్కు మరియు ఇతర ప్రయాణికులకు ఒక వరంలా మారనుంది. రైల్వే శాఖ ఈ రైలుకు సంబంధించిన రూట్ మ్యాప్ మరియు షెడ్యూల్ను తాజాగా ఖరారు చేయడం ఈ ప్రాజెక్టుపై వారికున్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ నూతన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మంగళవారం మినహా వారంలో 6 రోజులు అందుబాటులో ఉంటుంది. మంగళవారాన్ని రైలు నిర్వహణ అంటే మెయింటెనెన్స్ కోసం కేటాయించారు. ఈ రైలు మొత్తం 8 బోగీలతో నడుస్తుంది. ఇందులో 7 ఏసీ చైర్ కార్ బోగీలు మరియు ఒక ప్రీమియం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీ ఉంటుంది. ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం కలగలిపి ఈ 8 కోచ్ల మినీ వందే భారత్ సేవలు అందించనుంది. రైలు నెంబర్ 20711 విజయవాడ నుండి బెంగళూరుకు ఈ రైలు ప్రతిరోజు అంటే మంగళవారం తప్ప ఉదయం 5:15 విజయవాడలో బయలుదేరుతుంది. ఇది పగటిపూట ప్రయాణం కావడంతో ప్రయాణికులు తమ రోజును త్వరగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఇలా ఉదయాన్నే బయలుదేరడం వలన మధ్యాహ్నం 2:15 కల్లా బెంగళూరు రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. మొత్తం ప్రయాణ సమయం కేవలం 9 గంటలు మాత్రమే. రైలు నంబర్ 20712 బెంగళూరు నుండి విజయవాడకు తిరుగు ప్రయాణంలో ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 2:45 బయలుదేరుతుంది. బెంగళూరులో తమ పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి బయలుదేరేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ రైలు రాత్రి 11:45 విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలు యొక్క రూట్ మ్యాప్ను పరిశీలిస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలకమైన నగరాలను కలుపుతూ వెళ్తున్నట్లు స్పష్టమవుతుంది. రైల్వే శాఖ దీనికి తెనాలి, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి మరియు కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించింది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు ఈ 3 హాల్టులు కోస్తాంధ్రలోని వాణిజ్య, విద్యా కేంద్రాలను నేరుగా బెంగళూరుతో కలుపుతాయి. తిరుపతి, చిత్తూరు ఈ హాల్టులు రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి ఎంతో ప్రయోజనకరం. కాట్పాడి, తమిళనాడు ఇది ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉన్న ముఖ్యంగా వేలూరు నగరానికి ఇది ముఖద్వారం. వేలూరులోని సిఎంసి ఆస్పత్రికి, విఐటి విశ్వవిద్యాలయానికి వెళ్లే వేలాది మంది తెలుగువారికి ఈ హాల్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. కృష్ణరాజపురం, బెంగళూరు ఇది అత్యంత తెలివైన నిర్ణయం. బెంగళూరు సిటీ స్టేషన్ వరకు వెళ్లే బదులు నగర శివార్లలో
ముఖ్యంగా ఐటీ కారిడోర్ అయిన వైట్ఫీల్డ్ మారతహళ్లికి సమీపంలో ఉన్న కృష్ణరాజపురంలో ఆగడం వల్ల ఐటీ ఉద్యోగులు మరియు తూర్పు బెంగళూరుకు వెళ్లేవారు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు. ఈ వందే భారత్ రైలు వలన అత్యధికంగా లబ్ధి పొందేవారిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా విజయవాడ మరియు పరిసర ప్రాంతాలైన గుంటూరు, తెనాలి నుండి తిరుపతికి వెళ్లేవారికి ఈ రైలు ప్రయాణ అనుభూతిని పూర్తిగా మార్చివేయనుంది. విజయవాడ నుండి తిరుపతి. ప్రస్తుతం విజయవాడ నుండి తిరుపతికి చేరుకోవడానికి ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలో 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. కానీ ఈ వందే భారత్ రైలు ద్వారా కేవలం 4:30 గంటల్లోనే, అంటే 4 గంటల 30 నిమిషాలకు విజయవాడ నుండి తిరుపతికి చేరుకోవచ్చు. విజయవాడలో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరితే ఉదయం 9 గంటల 45 నిమిషాలకి తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు. ఇవి యాత్రికులకు ఎంతో అనుకూలమైన సమయం. స్టేషన్కు చేరుకొని హోటల్కు వెళ్లి స్నానాదులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం లేదా సాయంత్రం దర్శన స్లాట్లకు సౌకర్యవంతంగా వెళ్లవచ్చు. తిరుపతి నుండి విజయవాడ తిరుగు ప్రయాణంలో ఈ రైలు బెంగళూరు నుండి వస్తూ సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. యాత్రికులు రోజంతా దర్శనం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం ఈ రైలు ఎక్కితే రాత్రి 11 గంటల 45 నిమిషాలకు విజయవాడ చేరుకోవచ్చు. ఇది ప్రయాణ బడలికను గణనీయంగా తగ్గిస్తుంది. ఇప్పటి వరకు విజయవాడ నుండి బెంగళూరు వెళ్లేందుకు ప్రయాణికులకు నేరుగా అందుబాటులో ఉన్న ఏకైక రైలు కొండవీడు ఎక్స్ప్రెస్. అయితే ఈ రైలు వారంలో కేవలం 3 రోజులు మాత్రమే నడుస్తోంది మరియు ఇది చాలా నెమ్మదైన సర్వీస్. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్నవి ప్రైవేట్ బస్సులు లేదా ఇతర నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ రైళ్లు మాత్రమే. ఈ నేపథ్యంలో వారానికి 6 రోజులు అత్యంత వేగంగా మరియు పగటిపూట సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే వందే భారత్ రైలు రాకను ప్రయాణికులు ఆనందంగా స్వాగతిస్తున్నారు. ఇది కేవలం ఒక కొత్త రైలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలకు మరియు దేశంలోని టెక్నాలజీ హబ్కు మధ్య వేగవంతమైన వారధిగా నిలవనుంది.